వస్తుంది, ఒకసారి హాలిడేస్ లేకపోతే నష్టం వస్తుంది. ఇప్పుడంటే సంక్రాంతి సెలవు కాబట్టి కొంచెం జరుగుతుందేమో. అన్ని అయినా ఆయన మిగిలేదు 4-5 లక్షలు ప్రకృతి గారికి 10 లక్షలు డిమాండ్ చేశామని వాళ్ళంతా మీడియా చెప్తున్నారు. ఈరోజు వాళ్ళు పరామర్శించడానికి మైనార్టీ నాయకులు వెళ్ళారు. ఇదే మైనార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను, మైనార్టీ నాయకుల పైన దాడులు చేస్తారు, మైనార్టీకి అన్యాయం చేస్తామనే వ్యక్తులు, అరే మేయర్ గారు మీకు అడుగుతున్న సమాధానం చెప్పండి. నిజాం అనే వ్యక్తి సౌదీలు ఇరుక్కుపోయి ప్రాణాలతో ఏడుస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ గారు మాట్లాడించి సౌదీ నుంచి అతనికి ఇక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళకు సీఎం కింద డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తే మీరు పరామర్శించారా? మీకు మైనార్టీ పేట్ల చిత్తశుద్ధి ప్రేమ ఆప్యాయత ఉంటే మీరు వచ్చి పరామర్శించాల్సింది. ఈ మధ్య కాలంలో మేయర్ గారిని పెళ్లికి పిలిచినట్టే భయపడుతున్నారు. మన ఎవరో వలిమాకి పెళ్లికి పిలిస్తే ఒకరు పోతారు, ఇద్దరు పోతారు. 5 మంది కార్పొరేటర్లు వాళ్ళందరూ 4 మంది పోయారు. చిన్న వలిమా పని పేదవాని వారి ఇంట్లో ఉన్నటువంటి కుస్కా, దాచా, షాకనా, చికెన్ నాకేసి డబ్బులు పారేశారు. వచ్చినంతా అన్నవాళ్ళు వెళ్ళిపోయారు. నాయన మేయర్ నీకు కొడుతున్నా, ఒకరైతులు పోండి అయినా అన్నదికి ఊరంతా పోయి వాళ్ళకు కూడని చేద్దాను, మీరు ₹1 ముయ్యి నువ్వు అని మళ్ళీ ఆయన అంటున్నాడు. వంకంటింక రోడ్లు వేశారు, సరి చేయండి అని. మొన్ననే నరికమ్మ గుడి దగ్గర మొన్న అమ్మవారు విగ్రహం తీసే విషయంలో అర్ధనారీసులు, ట్రాన్స్జెండర్స్ వచ్చారు. వాళ్ళు ఒకటే అంటారు పోలీసుల్ని, టౌన్లో మేయర్ అయితే కొట్టారు, అనంతరాజు కొట్టారు, కానీ మా గుడి మీకు వస్తాను ఒక క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. సరే ఓకే మీరే అన్నారు కదా సరిచేయమని, ఎమ్మెల్యే గారి డబ్బుతోనో లేదా నా డబ్బుతోనే నేను ముందు పడతాను, నీ బిల్డింగ్ కొట్టించుకో, నువ్వు బిల్డింగ్ తొలగిస్తే ఆ రోడ్డు వేస్తాము, నీకు నువ్వు ఓకేనా? దీనికి మీరు ఓకేనా అడుగుతున్నాం. మేయర్ గారు తాడి చేత దగ్గర పెరిగావు, ముక్కు పరిచయం పడుకుని మేము అనుకుంటా చెప్పి గ్రామ్ ఫోన్ ఇక్కడ అరిపోయినట్ల కబ్జాలు అంటూ పదే చెప్పిందని చెప్తా ఉంటాం. ఆయన కొత్త విషయం ఉండదు. మేము ఏదైనా మాడితే నెలకు ఒకసారి మాట్లాడతాము, లేదంటే గమ్మంటాం. మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టని చెప్పేసినాడు, ఎందుకంటే వాళ్ళు మామూలే అని. మొన్న ఈ యొక్క శారదా రెడ్డికి ప్రజా సంఘాలను పంపించిన వ్యక్తి మా పార్టీ పంపించింది అందరూ తెలిసిన విషయమే. అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారు మొత్తం అవినీతే. ఆయన పార్టీలో ఉండే వాళ్ళు ఎవరిని ఓర్చరు. మొన్నటికి మొన్న జనవరి 1 రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి మామూలుగా వస్తుంటారు పరిచయస్తులు, మిత్రులు, పార్టీ నాయకులు. మా అనంతపురం ఎమ్మెల్యే గారు కావచ్చు, మా ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు కావచ్చు, అందరికీ టిఫిన్లు పెట్టారు, పలహారాలు, చికెను, బిర్యానీ పెట్టి అందరికీ కూడా మరణ చేశాడు. మీ ఇంట్లో కాఫీ టీని ఇచ్చేవాళ్ళు మీరు. నీకు 2 పెన్షన్లు ఎంపీ వస్తాయి, ఎమ్మెల్యే పెన్షన్ వస్తాయి, 30 లక్షల బాడుగులు వస్తాయి, పిల్లికి బిచ్చం పెట్టావు. నువ్వు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది, ఏదో అనంత అంటే చాలా మంచి వ్యక్తులను మారుతారు మీరు. అదే పార్టీ చెందిన వ్యక్తులు మన గురునారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోతే అక్కడ టిఫిన్ చేశారంట. మొన్న అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ తండ్రి వర్ధంతి రోజు ఆయన అందరినీ నిలేస్తున్నాడు. ఏమని? మీరు అక్కడ టిఫిన్ చేసినారు, అక్కడ దిగిపోయాన్ని మీ పార్టీ వాళ్ళకి పోతే ఓర్చవు, నువ్వు అమ్మ పెట్టలేదు అడగలేదు, నువ్వు ఒక సాయం చేయవు, చేసే వాళ్ళకి పోనివ్వు. ఇది మీరు చేసే పనులన్నీ. ఫ్లెక్సీలు మన వైసీపీ చెందిన ఫ్లెక్సీ నాయకులు, యువ నాయకులు కడితే రోడ్డు కట్టమని టౌన్ ప్లాన్ సిబ్బంది పీకేపోతే ఇదే మేయర్ ఎందుకు పీకుతారు అంటాడు. అదే టీడీపీ వాళ్ళు కడితే ఎందుకు పీకరు అంటాడు. ఏది మాత్రం నీకే తెలియదు. మొన్న బ్రిడ్జి మీద ఫ్లెక్సీ కింద పడితే గాయమైంది పెద్ద ఆయనకు. ఆయన మేము పోయి కలిసాము, పరామర్శించాము. ఏమన్నా డబ్బు కాదు ఇస్తా పెద్ద అంటే వదిలే బాబు, ఇది యాక్టాప్ కాదు, ప్రకృతి చేసింది మీకు సంబంధించి చెప్పాడు. దాన్ని పట్టుకొని మాట్లాడిందే సాక్షి ఛానల్లో పేపర్లో రాపించిందే. అదేవిధంగా త్వరలోనే అనంతపురం వైసీపీ ఇన్ఛార్జీలు మనకసీర అనంతపురం గారు 2 వ్యక్తులు మారుస్తారంట. వ్యక్తుల్లో ఫస్ట్ అనంతపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గారు మారిస్తే టౌన్ పట్టిన దరిద్రం పోతుంది. మా పార్టీ వాళ్ళు మేము స్వేచ్ఛగా ఉంటాము, లేకపోతే నిత్యమో ఆరోపణ చేస్తుంటాడు. జై చంద్రబాబు, జై దిగుబాటు. థ్యాంక్ యూ.